బతుకమ్మ పండుగలో 3వ రోజు జరుపుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు ముద్ద బతుకమ్మ. ఈ ముద్ద బతుకమ్మ యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, మహాగౌరీదేవికి మనము నైవేద్యంగా సమర్పించేటువంటివి వస్తువులను ఒక ముద్దగా చేసి ఆ అమ్మవారికి సమర్పిస్తాం. ఏంటి ఆ నైవేద్యము అనంటే, పప్పు అంటే పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, ఇవి బెల్లము, అన్నము, నువ్వులు, నెయ్యి, వీటిని ముద్దలుగా చేసి అమ్మవారికి మనం సమర్పిస్తాము. కనుక ఈరోజు చేసేటువంటి అమ్మవారు ఆ బతుకమ్మ పేరు ముద్ద బతుకమ్మ. అంటే ముద్దలను మనము నైవేద్యంగా సమర్పిస్తాము, ఆ నైవేద్యాన్ని మనము స్వీకరిస్తామన్నమాట. మరి దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ ముద్ద అనేటువంటిది ఒక ఐక్యతకు ప్రతిరూపం, సౌభ్రాతృత్వానికి ప్రతిరూపం. అంటే అందరూ కూడాను కలిసిమెలిసి ఉండడము అనేటువంటిది ఈ ముద్ద బతుకమ్మలో ఉన్నటువంటి ఆంతర్యము అనేది మనకు ఇక్కడ ఈ విధానం లోపల తెలుస్తుంది. అంతేకాకుండా ఇవి సమర్పించడం మూలకంగా, అంటే మనకు ఇవన్నీ కూడాను ప్రకృతి లోపల వస్తున్నాయి, ప్రకృతి లోపల వచ్చినటువంటివే మళ్ళీ అమ్మవారికి సమర్పిస్తున్నాం గనక ఈ నైవేద్యం మూలకంగా ఆయురారోగ్యాలు, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, కుటుంబం ఐక్యంగా ఉండడం అనేటువంటిది ప్రజల లోపల చాలా విశ్వాసంగా ఉంది. కనుక ఈ విధంగా ఈ ముద్దలను అమ్మవారికి సమర్పించడం మూలకంగా వాళ్ళు ఐక్యంగా ఉంటూ ఆయురారోగ్యాలతో ఉంటారు, కలహరహిత జీవితాన్ని కొనసాగిస్తారు అనేటువంటిది ఒక విశ్వాసం, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రజలలో ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది.